విజయనగరం పట్టణం అయోధ్య మైదానంలో జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో మన తరపున ప్రశ్నించే ఎంపీ కావాలా, లేదంటే మన పరువు తీసే ఎంపీ కావాలా? కేంద్రంలో మన కోసం మన స్వరం వినిపించే ఎంపీ కావాలా, లేదంటే కేంద్రంలో జిప్పు తీసే ఎంపీ కావాలా? అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన కలిశెట్టి అప్పలనాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న యువకులకి నేను పిలిపిస్తున్నా. మీలో చాలా మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు. మీ ఓటు చాలా కీలకమైంది. ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి తల్లి. ఒక గడుగు పట్టుకోండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి. పోలింగ్ బూత్ లో మేము ఇచ్చేవాళ్ళం, బయట ఇచ్చేవాళ్ళం, కానీ మమ్మల్ని ఇవ్వనీయరు తల్లి ఎలక్షన్ కమిషన్. సో మీరు రెండు, ఒక పక్కన వాటర్ బాటిల్, ఒక పక్కన మజ్జిగ బాటిల్ పట్టుకుని మీరు వెళ్ళండి. ఓర్పు సహనంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అతిథి గజపతిరాజు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి, ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇద్దరు చెల్లమ్మ గుర్తు చేశారు, ఇద్దరు బ్యాలెట్ నంబర్ 1. ఇది ఎందుకు చెప్తున్నానంటే గాజు గ్లాస్ పైన కూడా కొత్త కాంట్రవర్సీ చేశారు. దాన్ని దొడ్డిదారిన ఎటు కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది వైకాపా. యువగణం